సో ఉమెన్స్ డే స్పెషల్గా మీరు ఈరోజు చెప్పిన టాపిక్, మేము మౌనంగా ఉండడం మంచిదంటారా, మాట్లాడటం మంచిదంటారా? అసలు దేవుని వాక్యం అంతా ఏం చెప్తుంది, అసలు ఆ మాటని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? రైట్, వెరీ గుడ్, మంచిది. ఈ పాస్టర్ గారు అన్నారు మౌనంగా ఉండాలా లేకపోతే మాట్లాడాలా. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటేనే మంచిది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు అంటారని నాకు ముందే తెలుసు. కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఉండకూడదు అన్నారు. వెరీ గుడ్. అయితే నిజమే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. అయితే మరి స్త్రీ మాట్లాడకూడదా? స్త్రీ మాట్లాడకూడదా? స్త్రీ ఎంత మాత్రం బోధించకూడదా? స్త్రీ సువార్త చెప్పకూడదా? ప్రవచనాలు చెప్పకూడదా? స్త్రీ ఏమాత్రం బోధ చేయకూడదా? ఈ ప్రశ్నకు సమాధానము మనం తెలుసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మన వరుడైతే సంఘము స్త్రీ, వధువు సంఘము స్త్రీ. ఈ భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘము ఆయన శరీరం. ఆ శరీరమై ఉన్న వధువు ఎవరు? స్త్రీతో పోలుస్తున్నారు. సో జాగ్రత్త గమనించండి. స్త్రీ మాట్లాడకూడదా? మరి మాట్లాడుతున్నది స్త్రీయే కదా. సంఘం బోధిస్తుంది, సంఘం సువార్త ప్రకటిస్తుంది, సంఘం ప్రకటిస్తుంది, సంఘం లోకంలోకి వెళ్ళి మాట్లాడుతుంది, సంఘం బోధ చేస్తుంది. ఇంతకీ సంఘం ఎవరంటారు? సో దేవునికి గనక అటువంటి ఉద్దేశం ఉంటే, స్త్రీ మాట్లాడకూడదని కానీ స్త్రీ బోధించకూడదని ఉద్దేశం ఉంటే సంఘానికి ఎందుకు చెప్తాడు బోధించమని? ఆయనే ఉండి అనేక మందికి బోధిస్తారు కదా. మిమ్మల్ని బోధించమని ఎందుకు చెప్పారు? స్త్రీ ఏమాత్రం బోధ చేయకూడదా? ఈ ప్రశ్నకు సమాధానము మనం తెలుసుకోవాలి. 11వ వచనం నుంచి, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. 12వ వచనం, స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనా పురుషుని మీద అధికారం చేయుటకైనా ఆమెకు సెలవియ్యను. ఎంత ఖచ్చితంగా చెప్పేసాడండి ఆయన. పౌలు గారు ఎందుకు ఎంత ఖచ్చితంగా చెప్పారంటారు? మనం పరిశీలించాలి. అక్కడున్న పరిస్థితులు ఏంటో గమనించాలి. అక్కడ ఏ సంఘము, అక్కడ ఎలాంటి మనుషులు ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, సందర్భాన్ని మనము పరిశీలన చేయాలి. కాంటెక్స్ట్ని మనం గమనించాలి. అక్కడున్న సందర్భం ఏంటి, నేపథ్యం ఏంటి, మనుషులు ఎవరు, ఏం జరుగుతుంది అక్కడ అనేది మనం తెలుసుకోవాలి.